చేస్తాలే వస్తుందిలేండి, మీరు కానివ్వండి, మీరు స్టార్ట్. మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు బిజినెస్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ ద్వారా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నెలకు ఒక 20,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు నెలకు సంపాదించుకునే అవకాశం ఉందండి. ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ యొక్క వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ యొక్క బిజినెస్ ద్వారా ఒక 20,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క 40 మినిట్స్ అనేది మీరు ఒక శ్రద్ధగా వినండి. మీరు ఒక బిజినెస్ ప్రజెంటేషన్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే ఒక 3 రోజులు రెగ్యులర్గా అటెండ్ కండి. ఆ తర్వాత మీకు డూ ఆర్ నాట్ సెషన్ ఉంటుంది. ఆ యొక్క సెషన్ తర్వాత మీకు వర్క్ చేయాలనుకుంటే కనుక మీరు ఒక 90 డేస్ రెగ్యులర్గా వర్క్ చేసినట్టయితే ఈ యొక్క బిజినెస్ ద్వారా డైలీ 3,000 to 4,000 ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. పార్ట్ టైంగా కావచ్చు, ఫుల్ టైమ్గా కావచ్చు, అది మన ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి మీరు శ్రద్ధగా ఈ యొక్క 40 మినిట్స్ అనేది వినండి. విన్న తర్వాత మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. మీ యొక్క ఫోన్ ఇలా హారిజాంటల్గా పెట్టండి ఫ్రెండ్స్. ఒక స్లైడ్స్ అనేది క్లారిటీగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క బిజినెస్ వచ్చేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్రెండ్స్. ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది, ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో. నెట్వర్క్ మార్కెటింగ్ లోనే సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ ఏదైతే భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయో ఆ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ వచ్చేసి సర్వీస్ సెక్టర్ లో ఉంది. మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టర్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి మనం ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఈ యొక్క సర్వీసెస్ మనము గనక ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా వాడుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఇన్కమ్ ఉంది. దీంట్లో ఇన్కమ్తో పాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఇక్కడ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకు ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ ఆల్, లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకు ఒక ఆఫీస్ కానీ ఒక స్టాఫ్ కానీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ యొక్క మొబైల్ ద్వారా మీ చేతిలో ఉన్నటువంటి మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ యొక్క బిజినెస్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీరు పెట్టున్నటువంటి పెట్టుబడికి ఇక్కడ పెట్టుబడి అనేది లేదు. దాంతోపాటు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదు. మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ ఆఫ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ వాలెట్ కనిపించడం జరుగుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీరు సైన్ అప్ చేసినట్టయితే ఈ యొక్క యాప్ వచ్చేసి
ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. మీ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇది చేసుకున్నందుకు మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది, ఈ యొక్క ఫ్యూచర్స్ ఏంటి ఈ యొక్క నెక్స్ట్ మనీలో. ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్నటువంటి రకరకాల యాప్స్ కావచ్చు, ఆ యొక్క యాప్లకు ఈ యొక్క యాప్ డిఫరెంట్ ఏంటి. ఈ యొక్క యాప్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు వాలెట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ కామర్స్ బిజినెస్ ఉంటుంది, మన దాంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఈ లెర్నింగ్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కంపెనీ వచ్చేసి 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఈ యొక్క నెక్స్ట్ మనీ వచ్చేసి అయితే మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే యాప్స్ ఉన్నాయో ఆ యొక్క యాప్లో వచ్చేసి మనకు B2C మోడల్లో ఉన్నాయి. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవన్నీ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి యాప్. అవి మాత్రం అక్కడ మనం కస్టమర్ మాత్రమే బిజినెస్ ఎంతో చేస్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్పే డౌన్లోడ్ చేసుకోండి, నేను ఫోన్పే చేసేస్తాను. గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోండి, నేను గూగుల్ పే చేసేస్తాను. కానీ అక్కడ మాత్రం మనము ఓన్లీ కస్టమర్ మాత్రమే, బిజినెస్ మన కాదు అక్కడ మనం. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం మనం ఇక్కడ B2B మోడల్లో ఉన్నాం, బిజినెస్ టు బిజినెస్ మోడల్లో ఉన్నాం. ఏదైతే మనకు సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉందో B2C మోడల్లో అక్కడ మనము ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకి ఇవ్వట్లేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. గొప్ప ఆపర్చునిటీ ఉంది దీని ద్వారా. ప్రతి వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీంట్లో గనక సైన్ అప్ అయినట్టయితే మనకేం బెనిఫిట్ ఇస్తుంది, అసలు ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ మనం ఎందుకు చేయాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి నెక్స్ట్ మనీలో. ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 సర్వీస్ సెక్టార్లో ఉంది కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రమే. ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే మనం ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, మనం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీ బిజినెస్, మనకు ఎక్స్పెండిచర్ లేదు, ఇక్కడ లయబిలిటీస్ లేవు కంపెనీకి. కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. కాబట్టి మనకు జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనము ఫిజికల్గా ప్రోడక్ట్ ఏమైనా కొనుక్కోవాలా, అవసరమే లేదు. ఈ యొక్క ఫిజికల్గా ప్రోడక్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు టెన్షన్ లేదు, మన ప్రోడక్ట్ కంపల్సరీ వాడుకోవాలన్నా అవసరం లేదు. డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ, మనం ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఈ యొక్క సర్వీసెస్ ద్వారా మనకు ఇన్స్టెంట్ డెలివరీ ఉంది. పేమెంట్ వచ్చేసి ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ ఉంది. మనకు కష్టపడ్డ కష్టానికి ఈ యొక్క పేఅవుట్ వచ్చేసి మన చెమటే రాకముందు వచ్చేటువంటి పేఅవుట్. అందుకనే మన యొక్క బిజినెస్ వచ్చేసి ఫాస్ట్ గా బిజినెస్ గ్రో అవుతుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మనకు అనేక రకాల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ఎవరికైనా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సర్వీసెస్ గురించి. ఎవరికైనా అతను ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుండా, అతనికి రెఫర్ చేయండి. అతని దగ్గర మోటార్ సైకిల్ ఉందా, అతనికి చెప్పండి. అతని దగ్గర కార్ ఉందా, అతనికి చెప్పండి. అతని దగ్గర ఒకవేళ అతను ఆల్రెడీ మనము ఏదైతే
మనం ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఈ యొక్క సర్వీసెస్ కు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది ఇక్కడ. ఈజీగా మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది మనం ఆన్లైన్ లో ఉంటున్నాం కాబట్టి మన మొబైల్ ద్వారానే మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్ మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. డిజిటల్లో ఉన్నాం, మనకి ఎలాంటి టెన్షన్ లేదు. దీంతో పాటు మనకు జాబ్ సెక్యూరిటీ, ఈ యొక్క బిజినెస్ లో జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మన యొక్క కుటుంబం మన పైన ఆధారపడి ఉంది కాబట్టి మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉన్నటువంటి కంపెనీ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆపర్చునిటీ మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. దీంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి కంపెనీ పేరు చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ ఈ యొక్క కంపెనీ ఫౌండర్ వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. మన యొక్క కంపెనీ ఫౌండర్, ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో స్టార్ట్అప్ ప్యాక్లు చేసినటువంటి వ్యక్తి, దేశ విదేశాలలో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. ఈ యొక్క కంపెనీ వచ్చేసి 11th డిసెంబర్ 2013 లో స్టార్ట్ అయింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూనాలో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మన యొక్క డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ డబ్బులు మనకు పంపించుకోవడం. ఈ యొక్క బెనిఫిట్ అనేది ఆల్రెడీ మనకు వేరే వేరే యాప్లలో ఆల్రెడీ మనం వాడుతున్నటువంటి యాప్స్ ఆల్రెడీ బాగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ అక్కడ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తలేదు. కానీ ఈ యొక్క కంపెనీ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశంతో పాటు మనకి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తి ఓనర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మనకు ఈ యొక్క ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం. B2B మోడల్లో ఉన్నాం, మనం B2C మోడల్లో కాదు ఫ్రెండ్స్, మనం B2B మోడల్లో ఉన్నాం. కాబట్టి మన అండర్లో ఎంత బిజినెస్ అయినా దాంట్లో మనకు పార్ట్నర్షిప్ రావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తి ఓనర్ అయ్యే అవకాశం ఉంది, ప్రతి వ్యక్తి ఇక్కడ పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా. కంపెనీ యొక్క మిషన్ లో మనకు హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మన గవర్నమెంట్ చెప్తుంది డిజిటల్లో ఉండండి, మనం ఆల్రెడీ డిజిటల్లో ఉన్నాం. హెల్దీ ఏదైతే మనకు మన నెక్స్ట్ షాపింగ్లో వచ్చేసి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ రావడం జరుగుతుంది, హెల్దీ ఇండియా కావడం జరుగుతుంది. వెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ ఇవ్వకుండా మనం ఈ యొక్క నెట్వర్క్ సిస్టమ్ ద్వారా మనము ప్రతి ఒక్కరికి ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తున్నాం. అందుకే మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. దీంతో పాటు ఈ యొక్క కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ, MSME సర్టిఫికేట్, పాన్ కార్డ్, దాంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చేసి మన యొక్క సీరియల్ నెంబర్ చూసినట్టయితే ఈ యొక్క 278 ఈ యొక్క కంపెనీ సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ లో. దాంతో పాటు మనము ఈ యొక్క ఏదైతే మనకు నెక్స్ట్ మంత్ లో మనం సైన్ అప్ అవుతామో, ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఫ్రీ మెంబర్ వచ్చేసి మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన 10% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మనకు బిగ్ బాస్కెట్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు,
ఈ యొక్క సర్వీసెస్ అన్ని మనము ఆల్రెడీ వేరే వేరే యాప్ల ద్వారా వాడుకుంటున్నాం. కానీ మనం ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం వాడినట్టయితే మనకు గ్యారెంటెడ్ గా క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఏంటి? ఈ యొక్క ఆల్రెడీ మార్కెట్లో ఎటువంటి ప్రైమ్ మెంబర్షిప్ వేరే వేరే కంపెనీలలో ఆల్రెడీ ఉంది మార్కెట్లో. అక్కడ ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ? అమెజాన్లో చూసుకున్నట్టయితే మనకు సంవత్సరానికి 999 పే చేయాలి, కానీ అక్కడ రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగదు. ఆ తర్వాత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ లో రివార్డ్ పాయింట్స్ మనకు 1 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, 50 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మీరు డైరెక్ట్ గా ఎంత మందికి అయితే రెఫర్ చేస్తారో అంతమంది పైన మీకు 50 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? మన యొక్క రివార్డ్ పాయింట్స్ వచ్చేసి మీరు టాటా స్కై రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, జియో, ఐడియా, మీ యొక్క మొబైల్ ఏదైతే రీఛార్జ్ చేస్తున్నారో దానిపైన మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ మనం తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మీరు బుకింగ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క బుకింగ్ లో మీరు బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, దీనిపైన 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ లో ఇది మన ఆన్లైన్ షాపింగ్ అండ్ ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ ద్వారా 10 to 50% రివార్డ్ పాయింట్స్, దాంతో పాటు 10 to 20% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క ఆన్లైన్ ఏదైతే మనకు బిల్లు ఉందో బిల్లింగ్ సెక్షన్, ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ లో మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్లు కావచ్చు, మెట్రో కావచ్చు, ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ పైన 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎందుకంటే ఫ్రీ సర్వీసెస్ కాబట్టి మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. దాంతో పాటు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్. మనము ప్రైమ్ మెంబర్షిప్ ను రెఫర్ చేస్తున్నాం, ప్రైమ్ మెంబర్షిప్ ను మనము అమ్ముతున్నాం. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ వల్ల లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్. మనం ఏదైతే లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుందో కంపెనీ, లైఫ్ టైంలో మనము ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనంలో ఎవరు ట్రాన్సాక్షన్ చేసినా వాళ్ళతో పాటు మనకు దిన క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 1500 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ దాంతో పాటు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మన అండాల్లో ఎవరు జాయినింగ్ అయినా మనకు పార్ట్నర్షిప్ రావడం జరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తూ డిజిటల్లో మనకు ఆన్లైన్ సర్వీసెస్, షాపింగ్స్ అవన్నీ మనకు ఫ్రీయే. దీంతో పాటు ఈ యొక్క 1770 రూపాయలు వచ్చేసి 1500 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, 270 రూపాయలు జిఎస్టీ. లైఫ్ లో ఒకటేసారి మనకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలు మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్ గా ప్రైమ్ మెంబర్ అయి వర్క్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఫ్రీ మెంబర్ లో ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకేసారి మాత్రం ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు గాను మీరు ప్రతి ట్రాన్సాక్షన్ లో మీకు సేవింగ్ అవుతుంది, పొదుపు అవుతుంది. మీ యొక్క పొదుపే మీ యొక్క సంపాదన. దాంతో పాటు మీ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ మీరు ఎంత మందికైనా సరే మీరు డైరెక్ట్ గా రెఫర్ చేయొచ్చు. మీరు ఎంత మందికి రెఫర్ చేస్తే అంతమంది పైన మీకు 20% రావడం జరుగుతుంది. దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, దీంట్లో టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. ఇవన్నీ మనకు ఇన్కమ్ ఆపర్చునిటీస్, వే ఆఫ్ ఎర్నింగ్స్, ఎన్ని రకాల డబ్బులు వస్తాయి చూడండి. దాంతోపాటు మర్చెంట్ రాయల్టీ, మనకు ఆటో బైనరీ. ఈ ఆటో బైనరీ అనేది మనకు ఫ్యూచర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇది పర్ డే 1 lakh ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క మీరు రెఫరల్ ఏదైతే చేస్తున్నారో ఈ యొక్క రెఫరల్ పైన మీరు డైరెక్ట్ గా కనుక రెఫర్ చేసినట్టయితే మీకు 1500 పైన 20% 300 రావడం జరుగుతుంది. ఈ 300 మీరు డైరెక్ట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు. ఈ యొక్క
అమౌంట్ మీరు డైరెక్ట్ గా బ్యాంక్ తీసేసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా వస్తుంది, ఇన్స్టెంట్ గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది, మీరు బ్యాంకు తీసేసుకోవచ్చు. ఈ యొక్క అమౌంట్ కాకుండా మీరు రెఫర్ చేసిందే కాకుండా మీరు హెల్ప్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్ మీరు డైరెక్ట్ గా రెఫర్ చేసిన వాళ్ళు 20% వస్తుంది. ఆ తర్వాత మీరు హెల్ప్ చేసినట్టయితే 2%, నెక్స్ట్ లెవెల్ హెల్ప్ చేస్తే మీకు 3%. అదే విధంగా మనకు 10 లెవెల్ వరకు మీరు, ఇది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. ఈ యొక్క లెవెల్ ఎలాగైతే గ్రో అవుతుందో మీ ఇన్కమ్ అయినా అలా గ్రో అవుతుంది. ఈ కంపెనీ యొక్క వర్కౌట్ మోడల్ చార్ట్ ఇది. ఈ యొక్క 1500 రూపాయలలో ఇన్స్టెంట్ గా 74% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి 1110 రూపాయలు మీకు డైరెక్ట్ గా ఇన్స్టెంట్ గా మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, 74%. ఇంకో 6% వచ్చేసి మనకు నైట్ 12 తర్వాత మన రాయల్టీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 10% వచ్చేసి మీకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 10% వచ్చేసి మీకు 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అవుతుంది. ఈ యొక్క లెవెల్ నిండాలని రూల్ లేదు. 5 మంది తీసుకొచ్చితేనే మీకు 1500 వస్తాయని లేదు ఫ్రెండ్స్. ఆ లెవెల్లో మీరు ఒక్కరిని తీసుకొచ్చినా మీకు 300 వస్తుంది. సెకండ్ లెవెల్ మీరు ఒక్కరు వచ్చినా మీకు 30 రూపీస్ వస్తుంది. అదే విధంగా మీకు ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేనటువంటి కంపెనీ, ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ. మీ యొక్క లెవెల్ నిండాలని లేదు. ఆ లెవెల్లో ఎంత మంది వస్తే అంత ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇన్స్టెంట్ గా. ఈ యొక్క 10 లెవెల్ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీకు అంత తొందరగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. 10 గంటలలో చేసుకుంటారా, 10 రోజులలో చేసుకుంటారా, 10 నెలలలో చేసుకుంటారా, 10 సంవత్సరాలు చేసుకుంటారా, మన ఇష్టం. ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత ఫాస్ట్ గా అవుతుంది. ఎంత ఇన్కమ్ రావచ్చు, 178 కోట్ల ప్రాజెక్ట్. ఇది కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవడానికి మనకు ఎలాంటి కండిషన్స్ లేవు, మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెవర్ స్టాప్ యువర్ డైరెక్ట్ లైన్. మీరు డైరెక్ట్ గా ఎంత మందికైనా మీరు రెఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ ఇక్కడ. కాబట్టి మనం దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు దీనిపైన మనం ఎంత సక్సెస్ కావచ్చు, దీంట్లో సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకు మనం ప్రొడక్ట్ కావాలి, మనకు మనం ట్రైనింగ్ తీసుకోవాలి, మనకు మనం మీటింగ్ కండక్ట్ చేయాలి, వినాలి. అయితే కండక్ట్ చేయండి, లేకపోతే వినండి. మీరు వినండి, మీ జూనియర్స్ కు వినిపియండి. మీరు ఎంతైతే ప్రొటెక్షన్ గా ఉంటారో, మీరు ఎంతైతే ట్రైన్డ్ అయి ఉంటారో మీకు అంత సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో సక్సెస్ కావాలి అనుకుంటే మనం 100% అయితే 178 కోట్లు, 10% అయినా 17,80,00,000, మీకు 1% 1 year అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చినట్టు కాబట్టి కంపెనీలో ఉండి డబ్బులు సంపాదించుకోకపోతే వేస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి మనకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చేసి మన డైరెక్ట్ మన అందరిలో ఎంతమంది మన డౌన్ లైన్లో 10 లెవెల్ వరకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు 10 లెవెల్ వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక్కరికి ఒక 10 రూపీస్ వస్తే దాన్ని 10 లెవెల్కు 25% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు జియో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ లో జియో వచ్చినప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చారు, అన్లిమిటెడ్ డాటా ఇచ్చారు, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్, ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్ ఇచ్చేసారు, ఫ్రీ సిమ్లు ఇచ్చేసారు ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అందరూ అట్రాక్టివ్ అయిపోయారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క నెట్వర్క్ సృష్టించేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఒక నిమిషానికి 2,10,00,000 ఇన్కమ్. ఎలా సాధ్యమైంది? హౌ? ఈ యొక్క నెట్వర్క్ బ్యూటిఫుల్ ఇది, ఈ యొక్క నెట్వర్క్ ఒక బ్యూటీ ఇది. మనం ఎంతైతే క్రియేట్ చేస్తామో నెట్వర్క్, మీరు సిస్టమ్ గురించి ఫస్ట్ లో పనిచేయండి, మీకు సిస్టమ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మీరు సిస్టమ్ గురించి సిస్టంలో ఫాలోఅప్ చేయండి, సిస్టంలో వర్క్ చేయండి. సిస్టమ్ కనుక వర్క్ చేయడం స్టార్ట్ అయితే మనం ఆపడం మీద మన తరం కాదు.
నెట్వర్క్ లో ఉన్నటువంటి బ్యూటీ ఇది. మనం ఎంత కన్సిస్టెంట్ గా మనం వర్క్ చేస్తామో సిస్టమ్ లో, అది కొన్నాళ్ళకు మీరు వర్క్ చేయడం కాదు, సిస్టమే మీ గురించి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అది కనుక స్టార్ట్ అయిందంటే ఆపడం మన తరమైనా కాదు. అంత బ్యూటీ ఉంది ఈ యొక్క నెట్వర్క్ లో. కాబట్టి మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక టీమ్ సైజ్ చేసి 1,00,000 టీం కావచ్చు. ఇది ఒకటే రోజు కాకుండా అవుతుంది. మనము చేస్తూ వెళ్ళాలి. మనము ఎంత ఫాస్ట్గా చేస్తే మీకు అంత ఫాస్ట్గా రిజల్ట్, మీరు ఎంత స్లోగా చేస్తే మీకు అంత స్లో రిజల్ట్. ఈ యొక్క టీమ్ సజెస్ట్ చేసి మనం 1 lakh అనుకుంటే, ఈ యొక్క 1 lakh లో ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ అనుకుంటే 200 రీఛార్జ్, 400. ఈ యొక్క 400 పైన క్యాష్ బ్యాక్ వచ్చేసి 2% అంటే 8 రూపీస్. ఈ యొక్క 8 రూపాయలను టోటల్ 1 lakh టీమ్ కనుక చేసినట్టయితే 8 లక్షల క్యాష్ బ్యాక్. ఈ యొక్క 8 లక్షల పైన 25% అంటే 2 లక్షలు. ఈ యొక్క 2 లక్షల రూపాయలను 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000. అంటే ఇతను ఆశ్చర్యపోయి చూస్తుండే, ఒక్క రీఛార్జ్ సెక్షన్లోనే 20,000 రూపాయలు వస్తే, 20,000 రూపీస్ వస్తే ఇంకా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇలాగా. ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా ఉంది, బాటా ఉంది, నెక్స్ట్ షాప్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హోమ్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే పర్ మంత్ 1 lakh రీపర్చేస్ ఇన్కమ్. మనం ఎలాంటి మాట మాట్లాడకుండా వచ్చేటటువంటి బిజినెస్ ఉంది దీంట్లో. అంటే మనకు దీనిపైన నమ్మకం ఉందా? నేను ఎండింగ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్, మనకి ఎంత పొటెన్షియాలిటీ ఉంది ఈ యొక్క బిజినెస్ లో. ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ మనం 100% ఉపయోగించుకోవచ్చు. మనకు ఏదైతే మన కష్టార్జితం ఉందో దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ రిడక్షన్ అవుతుంది. కానీ ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఒక్క రూపాయి డిడక్షన్ కాకుండా వచ్చే ఇన్కమ్ 100% వస్తుంది. టీడీఎస్ ఉండదు, దీనికి అడ్మిన్ చార్జెస్ ఉండదు. 100% మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ ఇన్కమ్, 15 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి? అదిగిన మన టీమే కదా. ఎస్, అదిగిన మన టీమే. ఈ యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, మీరు తీసుకొచ్చిన వాళ్ళు 5 మంది ప్రైమ్ మెంబర్ అయ్యి, దాంట్లో ఒక్కరు 10 లెవెల్ టచ్ అయినా మీరు సిల్వర్ అవుతారు ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ డెప్త్ పైన మీకు 15 రూపీస్ 1%. ఇది మనకు సిల్వర్ రాయల్టీ రూపకంగా వస్తుంది. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన 5 మంది సిల్వర్ అయినట్టయితే మీరు ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ వచ్చేసి అన్లిమిటెడ్ డెప్త్ పైన 1500 పైన 2% 30 రూపీస్ రావడం జరుగుతుంది. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 మంది కనుక గోల్డ్ అయితే మీరు డైమండ్ అవుతారు. ఒక డైమండ్ బెనిఫిట్ వచ్చేసి 1500 పైన 3% 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ బెనిఫిట్. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 మంది డైమండ్స్ అయినట్టయితే క్రౌన్ డైమండ్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ వచ్చేసి గత 3 నెలల్లో ఒక్కొక్కరికి ఓన్లీ క్రౌన్ డైమండ్ బెనిఫిట్ 9 లక్షలు. అంటే పర్ మంత్ 3 lakh ఇన్కమ్. ఇది టోటల్ కంపెనీ యొక్క జైనింగ్స్ పైన, కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ పైన 1% ఎవ్రీ 3 months కి ఇవ్వడం జరుగుతుంది. ఒక అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ చేస్తూ ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క బెనిఫిట్స్ ఇస్తూ కింద మనకు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మనము ఈ యొక్క బిజినెస్ చేస్తుండు, మనం ఎలాంటి రీపర్చేస్ చేయాల్సిన అవసరం లేనటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనిపైన ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మనం ఎంత దీనిపైన కమిట్మెంట్ తీసుకున్నాం అది మనం ఆలోచన చేయాలి. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళని 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ ఎప్పుడు వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి మీ జూనియర్స్ సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. అతను సంపాదించిన దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది. అతను సంపాదించిన దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది లీడర్షిప్ రాయల్టీ.
ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ వచ్చేసి 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. రాత్రి 12 తర్వాత మనం బ్యాంకు తీసేసుకోవచ్చు ఈ లీడర్షిప్ రాయల్టీని. దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన 5 ఏదైతే మనం జాయినింగ్ అయిన 30 days లో 5-25 చేసినట్టయితే మీకు గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంతో పాటు మీరు జాయినింగ్ అయిన 90 days లో 5-25-120 చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దుబాయ్ టూర్ ప్రోగ్రామ్. దాంతో పాటు ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత మీకు అచీవ్ కానటువంటి అయితే నో టైం లిమిట్ ఫ్రెండ్స్. 5-25-125 625 మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నో టైం బాండ్. ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్ కు అచీవ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి మన ఫ్రెండ్స్ చెప్పండి, వాళ్ళ దగ్గర వీసా లేకపోతే, వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేకపోతే తీసుకోమని చెప్పండి. ప్రతి వ్యక్తికి ఇక్కడ అవకాశం ఉంది, వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీ తరపు నుంచి ఎలాంటి బెనిఫిట్ ఇస్తుంది, ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది అంటే కంపెనీ తరపు నుంచి 1500 రివార్డ్ పాయింట్స్, గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్. ఆ తర్వాత అప్లైన్ తరపు నుంచి మనకు డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనము బెనిఫిట్స్, ఇవన్నీ వాడుకుంటూ మనం డెవలప్ అయ్యే అవకాశం ఇక్కడ ఇస్తుంది కంపెనీ. మన సీనియర్స్ ఇస్తున్నారు, అందరం కలిసి పని చేయాలి. కాబట్టి ఇక్కడ మన అండాలో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో వాళ్ళకు మీరు ఒకసారి చెప్పండి. మీరు సంవత్సరానికి కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఈ యొక్క సర్వీసెస్ పైన మీకు 16,731 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉందని మీ ఫ్రీ సైన్ అప్ బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఎలా సైన్ అప్ చేయించాలి అనేది ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ లో మీకు ఈ యొక్క ప్రజెంటేషన్కి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. రిఫరల్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్ లో మీరు ఎంటర్ చేసి చెక్ చేసినట్టయితే పక్కన చెక్ బటన్ ఉంటుంది, చెక్ చేయండి. వాళ్ళ యొక్క పేరు వస్తుంది, వాళ్ళ యొక్క యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ వస్తుంది. వాళ్ళైనా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకుంటే కంగ్రాచులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. స్టెప్ 4లో వచ్చేసి మీరు మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది, పేరు సేమ్ ఉండొచ్చు, యూజర్ నేమ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది అవైలబుల్ ఉంటేనే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 5లో వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ యొక్క పేరు ఎలాగైతే ఉందో అలా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్ లో వచ్చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఈ యొక్క పాస్వర్డ్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ హ్యాష్ 1234 అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి, హ్యాష్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1234 ఉండాలి, నంబర్స్ ఉండాలి. అలా మీరు ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు కనుక ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు ఎడిట్ ప్రొఫైల్ చేయండి. స్క్రీన్ పైన టచ్ చేస్తే రైట్ లో పైన ఉంటుంది హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబరు, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ ఏదైతే పాన్ నంబర్ ఉందో పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఓటర్ ఐడి, ఇవన్నీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత మీరు కనుక దీంట్లో అమౌంట్ యాడ్ చేసుకుని ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ లో డౌన్ లో మీకు ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి 1770 రూపాయలు అవసరం కాబట్టి 1770 రూపాయలు ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేయూ మనీ అని వస్తుంది. ఈ యొక్క పేయూ మనీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో మీ గూగుల్ పే ద్వారా తెచ్చుకుంటారా, మీరు పేటిఎం ద్వారా తెచ్చుకుంటారా, మీ యొక్క డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒక డెబిట్ కార్డు డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ కార్డు పైన 16 సంఖ్యల నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ యొక్క కార్డుకు బ్యాక్ సైడ్ లో సివివి నంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క బ్యాంక్ లో ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు చిన్న ఒక డబ్బు ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్, థంబ్ మార్క్ వస్తుంది. అప్పుడు మీరు దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయినట్టు. అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్లీజ్ అప్డేట్ కేవైసీ అని అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి
ఆ తర్వాత మీరు అక్కడ పాన్ కార్డును ఆధార్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. మీకు 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. మీరు రీఛార్జ్ అవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన అప్లయన్స్ ఎవరు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారనేది చూసినట్టయితే మన యొక్క ఫస్ట్ డైమండ్ మన గ్రాండ్ అప్లయన్ చంద్రశేఖర్ సార్, మన ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలోనే. ఆ తర్వాత మన యొక్క గోల్డ్ వచ్చేసి సుభాష్ సార్, మన యొక్క సుభాష్ సార్ వచ్చేసి నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్. ఇతనికి ఇయర్లీ 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. వేరే జాబ్ చేస్తారు సార్, ఆ యొక్క జాబ్ చేస్తూ దీంట్లో గోల్డ్ అయ్యారు. 30 lakhs ప్యాకేజ్ ఉన్నది, కానీ ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు సార్. డబ్బులు ఎన్నో సంపాదించారు, కానీ నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఇతను ISO 9001 2015 ఏదైతే ఉందో ఆ యొక్క ట్రైనర్ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి నెక్స్ట్ ఐకాన్. అది మనం హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే మీరు అటెండ్ కావచ్చు. దాంతోపాటు మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి మన యొక్క అంకిత్ ఖన్నా గారు, మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. మీ అండర్లో మీ డైరెక్ట్గా అప్లైన్ ఎవరైతే ఉన్నారో 10 లెవెల్ వరకు మీరు మొబైల్ నెంబర్ తీసుకొని మీరు వాళ్ళను ఒకసారి మాట్లాడి మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలాగైతుందో వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలాగుంది, మీరు దీంట్లో సక్సెస్ కావాలంటే మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళతోనే మీరు కలిసి పని చేయండి. అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది. యాక్టివ్ ఎఫెక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ వాళ్ళతోని మీరు కండక్ట్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ యొక్క సెమినార్కి వచ్చి మీరు విన్నందుకు. ఇంకా మీకు ఇంకేమైనా దీంట్లో క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ పైన టచ్ చేస్తే రైట్ సైడ్ లో